అంటే చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్‌గా చూసుకోవాలి. ఎందులో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది బాగా ఇంపార్టెంట్ అన్నమాట. కంపల్సరీగా పాన్ నంబర్‌లో ఉండే డిజిట్స్ ఎన్ని, నెక్స్ట్ కానన్స్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి, నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా! ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. ఇప్పుడు అకౌంటెన్సీ, బీఓఎం వీటి నేచర్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ కొంత నేర్చుకునేదంటే దాంతోటి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటది. కానీ ఇన్‌కమ్ టాక్స్ నేచర్ ఏంటంటే ప్రతిదీ టాక్స్ రూల్ పొజిషన్ కాబట్టి రూల్స్ అన్ని తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే రూల్ ఏంటి, సెక్షన్ ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ రెండోది ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వబడితే మీ రూల్ ప్రావిజన్‌లో లేనటువంటి తగ్గింపులు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని అడుగుతా ఉంటాడు. కాబట్టి రూల్ ప్రావిజన్ ఏంటో చూసుకోవాలి. ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూసారనుకోండి, అందులో రిపోర్ట్స్‌కి ఏమి ఇస్తాడు, అక్కడే చెక్ చేసుకోవాలి. ఆహ్, ఇన్‌కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ చేశారనుకోండి మీరు, ఇన్‌కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ చేస్తే బిజినెస్ బిజినెస్ ఇన్‌కమ్ ఏది, నాన్ బిజినెస్ ఇన్‌కమ్ ఏది, బిజినెస్ ఇన్‌కమ్ ఏది, నాన్ బిజినెస్ ఇన్‌కమ్ ఏది అని అడుగుతుంటాడు. ఓకే. థాంక్ యూ రమేష్ సార్. థాంక్ యూ ఫర్ యువర్ time and presence. Okay, sir. Okay. Thank you sir. so much, Naresh sir. Thank you, dear students. I am stopping my presentation. Thank you. Yes. Sir, please make me host. Naresh sir, Sir. please make me host. Okay. Okay, sir. Okay. Yes, sir. Done. Okay. Okay, sir. Sir, not given properly. మొన్నట్లెక్కనే చేశారు సార్ మీరు. ఒక్క నిమిషం. ఓకే, అర్థమైంది. అయితే వేరే దానికి పోయిందా? ఒక్క నిమిషం మళ్ళీ చేస్తావు. ఓకే, జస్ట్ ప్లీజ్. మినిట్. క్లెయిమ్ హోస్ట్. అదేం పేరుంది సార్? డాక్టర్ ఎస్ రమేష్. ఇది ఆడియో ఆన్ ఉంది. అయితే ఏది మైక్ ఆన్ ఉంటుందో అదే పైన కనిపిస్తుంది. ఓకే, మైక్ హోస్ట్. షియా సార్ నా ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. And welcome to the sessions for accepting our invitation as a resource person of income tax also. Thank you, sir. Okay. Thank you, sir. Thank you. So, we will not waste much time. Dear students, good evening. Very warm welcome again, once again. మీకు ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్ అయిపోయినాయి కదా గత క్లాసులలో, 2 క్లాసులలో. సో టుడే వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ ది లేటర్ టాపిక్స్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ చెక్ వాట్ ఆర్ ది టాపిక్స్ అలాటెడ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. ది క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్, definitions and basic concepts of income tax, heads of income, then a residential status. Up to this, I hope Sara explained. Okay. Yes, sir. Income. Okay. Income from salary, income from house property, profits and gains of business or profession, then capital gains and income from other sources. These are the remaining topics. Okay. So today we will start with income from salary. What is salary? తెలుగులో మనం జీతం అంటాం కదండి. జీతం అంటే ఏంటండి? What is which is paid to employee? Yes, please. Okay. Once again. It is the amount which is paid by the employer to the employee for the work he has done. Very good. Very good. Is there any difference between salary and wage? Yes, sir. Yes, sir. Salary, Yes. monthly wages, Wages is daily wages. Very good. Very good. I am very happy. Salary is Okay. given for a certain period to which he done, like the person done his work. Okay. Very good. Very good. I am very satisfied. Now, from the perspective of income tax, is there any distinction between salary and wage? భారతదేశంలో ఆదాయ పన్ను రీత్యా జీతానికి వేతనానికి ఏమైనా తేడా ఉందండి? అంటే మనము
5 heads ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, 5 heads are there. Income from salaries is the first hedge. Income from house property is the second hedge. Profits and gains of a business and profession, third hedge. Fourth head is capital gains, and fifth head is income from other sources. These are the 5 sources of income for an individual SSC in India. Okay, based on these 5 sources only, we are going to calculate total income, gross total income. We are going to allow deductions, certain kinds of deductions on these combined incomes, and we will arrive at net income, and we will compute tax on that income. Now you tell me, while showing our returns, while filing our returns in income tax, is there any difference between salary and wage? Now you mentioned both are different. మనం ఇప్పుడు శాలరీ వేజ్ రెండు వేరు అని మీరు చెప్పారు. మరి ఈ 5 heads లో మరి వేజెస్ కింద వచ్చింది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనే హెడ్ కిందనే చూపించాలనా, లేకపోతే వేరే ఏ హెడ్ కిందనన్నా చూపించాలనా? Sir, it may be for business. సార్ వేజ్ తీసుకుని అంటే డైలీ Income from- లేబరర్స్ వేజెస్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్ట మరి? No, sir. సార్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. From other sources, sir. వెరీ గుడ్. అది ఆన్సర్ కాదండి, అయినప్పటికీ వెరీ గుడ్. ఎందుకన్నానంటే యు ఆర్ లిసనింగ్, యు ఆర్ ఫాలోయింగ్. వైల్ కమింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్, మనం Sir? నిజ జీవితంలో ఎస్ ప్లీజ్ ఎస్ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా సార్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్. Sir, when we give salary to an employee, there may be some allowances which are given to him. ఓకే But in case of wages, there may be no allowance ఓకే or Then any in other that case, deduction. okay. My point is, in that case, wages should be shown under which head? ఈ 5 heads లో మరి ఏ హెడ్ కింద చూపించాలి వేజెస్? Under They're income different from అంటున్నారు. salary only, sir. ఓకే, నౌ లిసన్ టు మీ. Is it profit? మనము నిజ జీవితంలో శాలరీ ఈజ్ డిఫరెంట్ అండ్ వేజెస్ ఆర్ డిఫరెంట్ అని మనం అనుకుంటున్నాం, అది కరెక్టే. కానీ వైల్ కమింగ్ టు కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ ఇన్కమ్ ఫ్రమ్ వేజెస్ షుడ్ బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఓన్లీ. దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎటువంటి తేడాను చూపించదు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ హెడ్డింగ్ లోనే వేజెస్ కూడా వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో అడుగుతారు, వేజెస్ షుడ్ బి షోన్ అండర్ విచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు మీలోనే కన్ఫ్యూజన్ ఉంది, కొందరేమో శాలరీస్ అని చెప్పారు, కొందరేమో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పారు. యు ఆర్ సేయింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే, బట్ రిమెంబర్, వేజెస్ ఇన్కమ్ షుడ్ బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? అది జీతం లెక్కనే భావించడం జరుగుతుంది. ఇట్ విల్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ శాలరీ ఇన్ ది ఐస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. జీతానికి వేతనానికి ఎటువంటి తేడా లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశంలో. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, Okay. sir. See, the only difference is, while coming to income tax department, salary is a periodic payment, that is monthly or quarterly or half yearly or annually. Wages is maybe based on hourly basis or based on but a particular work basis, like that. But apart from that, income tax department does not distinguish in a major way between wages and salaries. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో వేజెస్ శాలరీస్ ను ఒకటే విధంగా ట్రీట్ చేసి శాలరీ అనే హెడ్ కిందనే వేజెస్ అనేది కూడా చూపించడం అనేది జరుగుతుంది. జీతము వేతనము ఒకటే ఆదాయ పన్ను చట్టం దృష్టిలో. ఈజ్ ఇట్ క్లియర్? Yes, ఈజ్ sir. ఇట్ క్లియర్ టు యు నౌ? ఓకే, Yes, sir. సో కాబట్టి మనకు ఇన్ ఇండియా, ఫర్ కాంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్, ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, 5 heads are there. Those are income from salaries, income from house property, profits and gains of a business or profession in capital gains, and income from other sources. Now coming to these 5 divisions are mentioned in section 14 of Indian Income Tax Act, that you should remember. Gross total income ఈ 4 కలిపితే వస్తుంది అని పేర్కొన్న సెక్షన్ 14 of Income Tax Act. Is it clear? You should remember it.
ఓకే 14 సెక్షన్ లో పేర్కొనటం జరిగింది గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది. ఇక చూడండి అగైన్ 14 తర్వాత వచ్చే 15 to 17 సెక్షన్స్ విల్ డిఫైన్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ pertains to section 22 to 27. Then profits and gains of business or profession, section 28 to section 44. Income from capital gains, section 45 to section 55. Income from other sources, section 56 to 59. So this is the division based on Indian income tax. గుర్తుపెట్టుకోండి, మనం భారత ఆదాయ పన్ను చట్టంలో జీతాలకు సంబంధించిన ఆదాయము గురించిన వివరణ 15 సెక్షన్ నుంచి 17 వరకు వివరించడం జరిగింది. హౌస్ ప్రాపర్టీ అంటే తెలుగులో ఏమంటామండి, గృహాస్తి నుండి ఆదాయము అంటాం. సెక్షన్ 22, ఈ సెక్షన్స్ మీకు గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ సెక్షన్స్. ఓకే 15 to 17, 22 to 27, 28 to 44 వ్యాపారము లేదా వృత్తికి సంబంధించినది. Yes, is there any difference between business and profession? వ్యాపారము వృత్తి వేరువేరండి. Yes, sir. Yes, how they differ? Yes, what is the difference then? బిజినెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, లేదా రా మెటీరియల్ ని ఫైనల్ గుడ్స్ లాగా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ అనుకోవచ్చు సార్. ప్రొఫెషన్ అంటే సర్వీస్ రెండర్ చేయడం, లైక్ Very good, డాక్టర్. very good. The profession is related to rendering of a specialized services, whereas business is related to production or purchase or sale of goods with profit motive. అది లాభార్జన ఉద్దేశంతో వస్తు సేవల అమ్మకాలు కొనుగోలు జరిగితే, ఉత్పత్తి జరిగితే దాన్ని వ్యాపారం అంటాం. వృత్తి ప్రత్యేకమైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో, లాభార్జన కాకుండా సేవ అందించే ఉద్దేశంతో మెయిన్గా చేపడితే అది వృత్తి అనబడుతుందండి. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విల్ కవర్ దీస్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఫ్రమ్ సెక్షన్ 28 టు సెక్షన్ 44. కమింగ్ టు ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధన లాభాలు, సెక్షన్ 45 నుంచి 55 వరకు పేర్కొనటం జరిగింది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఈ 4 హెడ్స్ లోకి రాని ఆదాయాలు ఏమన్నా ఉంటే, those incomes which are not covered under these 4 heads of income, they will be covered under income from other sources. ఇతర వనరుల నుండి ఆదాయం అంటామండి. ఈ పై 4 శీర్షికల నుంచి రాని ఆదాయం ఏదన్నా ఉంటే, ఆ 4 శీర్షికల్లో పేర్కొనడానికి వీలు లేని ఆదాయం ఏదన్నా ఉంటే దాన్ని మనం ఈ చివరి శీర్షిక, దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చూపించవలసిన అవసరం ఉంటుంది. Is it clear? Yes? Yes, sir. Okay, now coming to income from salary, it is the first head. మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మొత్తము టోటల్ 5 heads are there. అండ్ ఫస్ట్ హెడ్ అందరి ఒక అసెస్సీ యొక్క ఆదాయాలను కలిపే క్రమంలో మొట్టమొదటి శీర్షిక ఏమిటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయము. దీంట్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు ప్రధానంగా మీకు గత క్లాసులలో కూడా చెప్పాను, ఫస్ట్ దానికి సంబంధించిన థియరీ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు చెక్. దెన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఏమొచ్చినాయో, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడాలి. దట్ ఈస్ ది సీక్వెన్స్ యూ హ్యావ్ టు ఫాలో. కమింగ్ టు దిస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, just now we discussed salaries. See, they include wages and salary, both are same. రెండింటిని కూడా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనే హెడ్డింగ్ కిందనే వేయటం అనేది జరుగుతుందండి. దే ఆర్ నాట్ డిఫరెంట్. ఓకే, ఫారెన్ శాలరీ ఆర్ పెన్షన్. ఒక వ్యక్తి, ఒక అసెస్సీ మన దేశంలోనే ఉండవచ్చు, కానీ విదేశాల నుంచి కూడా జీతం ఇప్పుడు ఇవాళ రేపు మీరు మన ఇది కరోనా అయినప్పటి నుంచి ఇంకా పెరిగిందండి. యూ కెన్ సీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, ఇంటి నుంచే మనం పని చేస్తున్నాం. అలాంటి క్రమంలో విదేశాల నుంచి కూడా మనం జీతాలు తీసుకోవటం, పెన్షన్ తీసుకోవడం అనేది పెరిగింది. సో అది కూడా దట్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఓన్లీ. విదేశాల నుంచి వచ్చిన శాలరీ అయినా, విదేశాల నుంచి మీరు తీసుకునే పెన్షన్ అయినా సరే, వీ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. దెన్ అనదర్ థింగ్ దట్ ఈజ్ ఎ మస్ట్. మీరు ఒక అమ్మాయి చెప్పింది స్టార్టింగ్ లోనే క్లాస్ లో, వాట్ ఈజ్ శాలరీ అంటే
దిస్ రెమ్యునరేషన్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అని చెప్పిందండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఒక వ్యక్తి నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు అది ఎప్పుడు శాలరీ అని హెడ్ కింద వేయాలి అంటే తప్పనిసరిగా ఆ ఇద్దరి మధ్యన ఎంప్లాయర్ ఎంప్లాయీ అనే రిలేషన్షిప్ ఉండాలి. అంటే యజమాని ఉద్యోగి అనే సంబంధం అనేది ఉండాలి. దేర్ షుడ్ బి ఫండమెంటల్ రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఓకే, ఈ దీన్ని అర్థం చేసుకోవడానికే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని అందించాను చూడండి. ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాయరు ప్రైవేట్గా లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడండి, అతనికి కొంత డబ్బు వస్తుంది. అది కాకుండా ఒక కంపెనీలో కూడా అతను లాయర్గా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. నౌ యు అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. ఏ లాయర్ ఈస్ దేర్ who is doing his own practice in his office. That is first case. Second case, the same lawyer is working as an employee in an organization. Are both the incomes treated as the same? No, sir. Etla chusta, what is the difference? First one is business income from profession, sir. Very good. Second one? And second one is income from salaries. Very good, very good, very good. So your good name is Srivani. Okay. Yes, sir. Very good, very good, very good. I highly appreciate you. చూడండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక లాయర్ ఉన్నాడండి. ఆ లాయరు తన ఇంటిలోనో ఆఫీసులోనో ప్రాక్టీస్ చేస్తున్నాడు, అతనికి కొంత డబ్బు వస్తుంది. అది కాకుండా ఒక సంస్థకు అఫీషియల్ లాయర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు చూడండి, సేమ్ లాయర్ యొక్క ఆదాయము కొంత అమౌంట్ ఏదైతే ఒక ఉద్యోగిగా యజమాని కింద పనిచేస్తూ సంపాదిస్తున్నాడో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అండ్ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఏదైతే ఇంట్లో పని చేసుకుంటున్నాడో ఆఫీస్లో చేస్తున్నాడో దట్ యూ హ్యావ్ టు ట్రీట్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఆ హెడ్ కింద వేయాలి. కాబట్టి అతను అందించే సర్వీసు ఒకటే అయినప్పటికీ అతను ఏ హోదాలో చేస్తున్నాడు అనేది యూ హ్యావ్ టు చెక్. సేమ్ సర్వీస్ హీ ఈజ్ రెండరింగ్. As an employee he is rendering and as a professional he is rendering, and you have to check. అది అంతేగాని లాయర్ కాబట్టి ఇతను ప్రొఫెషనల్ కాబట్టి ఇతను ఎవరి దగ్గర జీతం తీసుకున్నాం ఇట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ డిస్టింక్షన్ షుడ్ బి దేర్. ఓకే, సిమిలర్లీ రిసీట్స్ ఫ్రమ్ పర్సన్ అదర్ దాన్ ఎంప్లాయర్. ఒక వ్యక్తి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్డింగ్ లో మనం తీసుకోవాలంటే ప్రధానమైన రిలేషన్షిప్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి అని మనం అనుకున్నాం. అలా ఉండకుండా ఇంకా ఏ విధమైన రిలేషన్షిప్ నుంచి మనం డబ్బులు తీసుకున్నా ఇట్ షుడ్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్. I am only going to work as examiner for university examinations. యూనివర్సిటీ యొక్క పేపర్స్ నేను వాల్యూ చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్. మరి నేను కాలేజీలో లెక్చరర్గా తీసుకుంటున్న జీతము యూనివర్సిటీలో పేపర్స్ వాల్యూ చేసినప్పుడు నాకు కొంత రెమ్యునరేషన్ ఇస్తుంది. దే ఆర్ గోయింగ్ టు పే సర్టెన్ రెమ్యునరేషన్ టు మీ. ఆర్ బోత్ సేమ్? ఆర్ బోత్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ? ప్లీజ్ టెల్ మీ. No, sir. No, sir. ఎట్లా, వాట్ ఈస్ ద డిస్టింక్షన్? So first one is income from profession, sir. ఓకే. And second one is income from Other sources. other sources. Is it? See. In the screen itself, it is there. As a examiner, whatever amount that I am going to receive, that should be shown under income from other sources. So remuneration received by a professor. It may be from a university or it may be from any other college. ఒక కాలేజీకి విజిటింగ్ లెక్చర్ ఇచ్చినందుకు గాను నాకు కొంత అమౌంట్ ఇచ్చారనుకోండి, ఇట్ షుడ్ బి షోన్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా క్లియర్గా చెప్పడానికి మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. ఇప్పుడు ఐ ఆమ్ టేకింగ్ క్లాస్ ఫర్ యూ. ఓకే, ఐ ఆమ్ రెండరింగ్ సర్వీస్. ఐ ఆమ్ డూయింగ్ సర్టెన్ కైండ్ ఆఫ్ సర్వీస్ విచ్ ఈజ్ వెరీ హ్యాపీ, విచ్ ఈజ్ ఐ థింక్ ఇట్ మేక్స్ మీ సాటిస్ఫైడ్. అలాంటి సర్వీస్ చేస్తున్నందుకు కాను నాకు కొంత డబ్బు ఇచ్చారు అనుకోండి. ఫర్ అర్జున్ సార్, ఆర్ మేబీ నరేష్ సార్, ఆర్ మేబీ డాక్టర్ గంగిశెట్టి శ్రీనివాస్ సార్, ఆర్ డాక్టర్ బూర్ల నరేష్ సార్, ఆర్ డాక్టర్ అర్జున్ సార్, దే గేవ్ మీ సర్టెన్ మనీ, సర్టెన్ రెమ్యునరేషన్. ఈజ్ ఇట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ మీ?
No, sir. Yes, sir. No, Also, sir. I have to show it. Where I have to show it? Income from other sources. Very Income good. from other Very sources. good. Very good. Very good. Why? Because they are not my employers. There is no employer and employee relationship between you and Employee other. relationship, sir. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలండి. నన్ను వాళ్ళు అపాయింట్ చేయలేదు, నాకు వాళ్ళు ఏదైతే నేను క్లాస్ చెప్తున్నానో వాట్ ఎవర్ క్లాస్ ఐఎమ్ టేకింగ్, దట్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ కైండ్నెస్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మా మధ్యనున్న స్నేహాన్ని బట్టి నేను క్లాస్ చెప్తున్నాను. అయినప్పటికీ నా స్నేహానికి గౌరవంగా మీరు ఇంత టైం కేటాయించారు అని చెప్పి ఏమైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ నాట్ మై శాలరీ, బికాస్ ఐఎమ్ నాట్ దేర్ ఎంప్లాయీ. నేను వాళ్ళ ఉద్యోగిని కాదండి. కాబట్టి ఐ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంతేగాని ప్రొఫెషనల్ ఇన్కమ్ కిందికి రాదండి ఇది. ఎందుకంటే ఇట్ ఈస్ రెగ్యులర్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్. మనం ప్రతిరోజు అదే వృత్తి చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి అవసరార్థం, నా అవసరానికో లేకపోతే వాళ్ళ అవసరానికో తెలిస్తే మాత్రమే నేను క్లాస్ తీసుకుంటున్నాను, మాత్రమే ఐఎమ్ గోయింగ్ టు రెండర్ మై సర్వీస్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. నౌ పేమెంట్స్ మేడ్ ఆఫ్టర్ సెసేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సెసేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ సెసేషన్? సెసేషన్ మీన్స్ స్టాప్. ఉద్యోగం నుంచి తొలగించబడిన తర్వాత నాకు కొంత అమౌంట్ ఇచ్చిన, దట్ ఆల్సో ఐ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. నా రిటైర్మెంట్ కావచ్చు, లేదా ఒక వ్యక్తిని సడన్ గా ఉద్యోగం నుంచి తీసేయవచ్చు. అలాంటి సందర్భంలో కూడా ఎటువంటి డబ్బులు ఇచ్చినా, పెండింగ్ డబ్బులు, పాత బకాయిలు ఏమన్నా ఉన్నా, వాట్ ఎవర్ అమౌంట్ దట్ ఈస్ గివెన్, ఐ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ salary only. Okay. Now coming to next, pension. What is pension? Yes, what is pension? Pension ante entandi? Retirement benefit. Okay, it is a kind of retirement benefit. And what kind of benefit it is? Etlanti benefit andi? Yes, Every month. every month or periodically, the ex-employer is going to pay Receive certain some- amount. Regular payments, certain employer is going to make to his employee. Okay, that is known as pension. Pinchanu antamandi Telugulo. Okay, Yes. so దానికి కూడా మనం వేరే శీర్షిక ఏమీ లేదండి. దట్ ఆల్సో యూ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఓన్లీ. అది కూడా చూపించడానికి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనే హెడ్డింగ్ లోనే చూపించాలి. ఓకే. నెక్స్ట్ వన్, అప్లికేషన్ ఆఫ్ శాలరీ, వాలంటరీ ఫోర్ గోయింగ్. చూడండి, నాకు జీతం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గెటింగ్ సర్టెన్ అమౌంట్ లైక్ 70,000 యాజ్ మై శాలరీ. లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ షోయింగ్ ఓన్లీ ఎగ్జాంపులరీ ఇన్కమ్ ఓన్లీ. నాకు ఆస్తులు చాలా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను గవర్నమెంట్ నుంచి ఇంత జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఏమంటున్నాను, ఐ విల్ టేక్ ఓన్లీ 1 రూపీ యాజ్ శాలరీ. నాకు మిగిలిన జీతం అవసరం లేదు సార్, మీకు గవర్నమెంట్ కావాల్సిన రకరకాల సదుపాయాలు కల్పించుకోవడానికి నా జీతాన్ని తీసుకోండి అని ఐఎమ్ వాలంటరీలీ ఫోర్ గోయింగ్ రిమైనింగ్ అమౌంట్ 69,999 రూపీస్ నేను అసలు క్లెయిమ్ చేయట్లేదండి. నేను గవర్నమెంట్కే వాపస్ ఇచ్చేస్తున్నాను. నాకు ఇప్పుడు చెప్పండి, నా జీతంలో 70,000 చూపించుకోవాలన్నా, 1 రూపీ చూపించుకోవాలన్నా, ఆ బ్యాలెన్స్ ఉన్న 69,999 చూపించుకోవాలన్నా, లేకపోతే అసలు ఏం చూపించద్దా? వాట్ ఈస్ ద స్టేటస్? 70,000 చూపించాలి. 6,000 చూపించాలి సార్. Okay. Srivani replied and another girl. Who is that girl? Okay. 70,000 కాదండి. యాక్చువల్ గా నేను ఎంత తీసుకుంటే అంతనే చూపించాలండి. ఓన్లీ 1 రూపీ ఐ హ్యావ్ టు షో. Why, sir? 70,000 పేరుకే ఉంది, కానీ Why, ఐఎమ్ sir? నాట్ టేకింగ్ నో. ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ అమౌంట్ అవుట్ ఆఫ్ ది 69,999 రూపీస్. ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ 1 రూపీ. నేను 1 రూపాయి మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి తీసుకున్న దాని మీదనే నేను పన్ను కడతానండి. తీసుకొని దాని మీద పన్ను ఉండదు. ఇది లెక్కకు మాత్రమే 70,000. డిడ్ యూ అండర్స్టాండ్? Understood, మనం sir. యాక్చువల్ గా Okay. ఎంత తీసుకుంటే అది మాత్రమే మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుందండి. ఓకే. నా కమింగ్ టు ట్యాక్స్ ఫ్రీ శాలరీ. కొన్ని సందర్భాలలో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ వ్యవస్థలో ఇలా లేదు, నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. నార్మల్గా ప్రైవేటు సంస్థలలో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు జీతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ 1 lakh రూపీస్ యాజ్ శాలరీ. ఈ 1 lakh మీద అతను
ట్యాక్స్ కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కట్టాలండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి యొక్క జీతము ₹1,00,000. దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తే, కాంప్యూట్ చేస్తే ఈ హ్యాస్ టు పే 30,000 యాజ్ ట్యాక్స్. టోటల్ ఎంత అంటే, కంపెనీ ఏం చేస్తున్నదంటే, ప్రైవేట్ కంపెనీ మన శాలరీ ఇచ్చేటప్పుడు ఉన్న ఒప్పందంలోనే ఉంది, ఉద్యోగంలో చేరేటప్పుడు ఒప్పందంలోనే ఉందండి. ఏమని అంటే, నీ జీతము నేను ఇస్తాను, ప్లస్ నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ కూడా నేనే కడతాను. ఐ విల్ పే ట్యాక్స్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ ట్యాక్స్ కూడా నేనే కడతాను అని ఉన్నదనుకోండి, అతనికి మొత్తం ఎంత ఇస్తుంది అంటే, ఆ కంపెనీ ప్రతి నెల 1,30,000 ఇస్తుంది. నౌ యూ టెల్ మీ, ఆ ఎంప్లాయీ అతని యొక్క రిటర్న్స్ అంటాం మనం, ఒక వ్యక్తి యొక్క స్టేట్మెంట్ని, అంటే అతనికి ఉన్న ఆదాయం వేసి ఇచ్చే స్టేట్మెంట్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాం, ITR అంటాం. ఇప్పుడు అందులో 1 lakh చూపించాలనా, 30,000 చూపించాలనా, 1,30,000 చూపించాలనా? 1,30,000 sir. 1,30,000. Only వెరీ గుడ్. 30,000. అజయ్ కుమార్ రిప్లైడ్, శ్రీవాణి రిప్లైడ్, అశ్విని రిప్లైడ్. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ పార్టిసిపేషన్. దిస్ కైండ్ ఆఫ్ శాలరీ పేమెంట్ ఈస్ నోన్ ఎస్ ట్యాక్స్ ఫ్రీ శాలరీ అంటామండి. అప్పుడు ఎంత చూపించాలి అంటే, మన యొక్క శాలరీ మొత్తం 1,30,000 చూపించాలండి. 1 lakh rupees ప్లస్ 30,000 రెండు కలిపి చూపించవలసిన అవసరం ఉంటుందండి. ఓకే, ద అగ్రిగేట్ ఆఫ్ ద నెట్ శాలరీ రిసీవ్డ్ ప్లస్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంప్లాయర్, రెండు కలిపి మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో చూపించవలసిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్యాక్స్ ఫ్రీ శాలరీ అంటామండి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, శాలరీ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎట్లా చూపిస్తామండి శాలరీ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? ఇట్ ఈస్ నా, ఈజ్ ఇట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ? No, sir. నో ఇట్ ఈస్. ఎందుకు ఉండదు అంటే, మనం ఇంతకుముందు అనుకున్నామండి ఫండమెంటల్ గా, దేర్ షుడ్ బి రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అనే వ్యక్తికి ఎవరు యజమాని లేరండి. దేర్ ఇస్ నో యజమాని, దేర్ ఇస్ నో ఎంప్లాయర్. ఓకే, మనకు తెలుగులో ఒక పాట ఉంటుంది కదా, ఏది, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అని. Yes. లైక్ వైజ్, ఓకే, దేర్ ఈస్ నో ఎంప్లాయర్ ఫర్ member of parliament. Whatever remuneration, whatever honorarium that a member of parliament, that an MP receives, it should be shown under income from other sources. ఓకే, ఇతర వనరుల నుండి ఆదాయం కిందనే చూపించాలండి. అది అతనికి జీతం కాదు, అతనికి యజమానులు ఎవరు లేరు. ఓకే, సిమిలర్లీ సాలరీ ఆఫ్ ఏ పార్ట్నర్, మనకు రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి. మరి పార్ట్నర్ కు ఇచ్చే శాలరీని, ఇక్కడ శాలరీ అనే పదం ఉంది కదా అని చెప్పి, ఇట్ షుడ్ నాట్ బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రాఫిట్స్ అండ్ ఇట్ షుడ్ బి షోన్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్. ఈ హెడ్ కింద చూపించాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఈ హెడ్ కింద చూపించాల. శాలరీ అనేది అట్లా ఉన్నా కానీ, ఎందుకు అంటే దిస్ రిలేషన్షిప్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అతనే ఎంప్లాయర్, అతనే ఎంప్లాయీ. అక్కడ ఎంప్లాయర్ ఒకరు, ఎంప్లాయీ వేరొకరు కాదు. హీ ఈస్ ద ఓనర్ And agent, both. అండ్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హిజ్ ఆర్గనైజేషన్. ఓకే, కాబట్టి శాలరీ ఆఫ్ ఏ పార్ట్నర్ షుడ్ బి షోన్ అండర్ దిస్ హెడ్. దెన్ ఫ్యామిలీ పెన్షన్. సో నేను ఇంతకు ముందు పెన్షన్ అన్నాను, ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అని వచ్చింది. ఈస్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్? Yes, sir. Yes. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? Pension Ashwini. and Family pension is income from other sources. ఎస్ ఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెండింటి మధ్యన తేడా అడుగుతున్నాను నేను. మీరు వేరు అన్నారు కదా, వాట్ ఈస్ ద pension is డిఫరెన్స్? the government, sir. సింగిల్ పర్సన్ ఫ్యామిలీ అన్నప్పుడు అందరికి కలిపి వచ్చేది. ఏంటంటే, అగైన్ ప్లీజ్ ప్లీజ్. So ఫ్యామిలీ pension and అందరికి కలిపి వచ్చేది సార్. సింగిల్ పర్సన్ కి వచ్చేది ఒక పెన్షన్ ఒకటే, ఫ్యామిలీ అందరు కలిసి వచ్చేది పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్. ఓకే, అందరికి ఫ్యామిలీ అందరికి కలిపి ఎట్లా వస్తుంది? సార్ పిఎఫ్స్ జాయింట్ అకౌంట్ ఉంటాయి కదా సార్. జాయింట్ Sir, అమౌంట్ ఎట్లుంటుంది? పిఎఫ్స్ ఉంటాయి కదా సార్, వెంకట్ ఫ్యామిలీ. విజయ్ కుమార్, వెంకట్. ఓకే, నేను చెప్తాను చూడండి డిఫరెన్స్ ఏమిటి అంటే. ఓకే, ఐ విల్ డ్రా. ఐ am showing here. Sir, family pension means benefit paid to the dependents of the employer.
Okay. Let me draw this. You can understand easily. బొమ్మ గీస్తున్నానండి, అది బొమ్మ గీసి చెప్తాను మీకు. Oh, is a person. She is wife. Okay. Husband, wife, and who is she? Children. Okay, daughter. She is the daughter of this pair. Okay, this couple. చూడండి, he is an employee. ఒక ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నాడండి. కొన్ని సంవత్సరాలు పనిచేసినాక he died. Let us take for example. Okay, he died. చనిపోయినాక ఇతను రిటైర్ అయినాక కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత చనిపోయినాడు. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ హీ సర్వైవ్డ్ ఫర్ సర్టెన్ ఏజ్ అండ్ ఆఫ్టర్ దట్ సర్టెన్ ఏజ్ హీ డైడ్. లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్. అతను బతికున్నప్పుడు అతనికి చెల్లించేది, రిటైర్ అయిన తర్వాత చెల్లించేది పెన్షన్ అండి. అతను చనిపోయినాక అతని డిపెండెంట్స్, ఈ పెళ్ళాము అతని మీద ఆధారపడి ఉన్నది. అతని కూతురుకి ఇంకా పెళ్లి కాలేదు, ఆమె కూడా ఇతని మీదనే ఆధారపడి ఉన్నది అనుకుందాం. ఈ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. ఈ అమ్మాయి కూడా చాలా చిన్న అమ్మాయి, హర్ ఏజ్ ఈజ్ జస్ట్ 10 years. ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా పెన్షన్ వస్తుందండి. దాన్ని ఏమంటామంటే ఫ్యామిలీ పెన్షన్ అంటాం. అతను బతికున్నప్పుడు అతనికి ఇచ్చేది పెన్షను, అతను చనిపోయినాక అతని డిపెండెంట్స్కి ఇచ్చేది ఫ్యామిలీ పెన్షను. ఈ ఇద్దరు ఫ్యామిలీ పెన్షన్ పొందుతారండి. అతను పోయినాక అతని ఫ్యామిలీకి ఇచ్చేది, అతను కావచ్చు ఆమె కావచ్చు. గుర్తుపెట్టుకోండి, పెన్షన్ హ్యాస్ టు బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, వేర్ ఫ్యామిలీ పెన్షన్ హ్యాస్ టు బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎందుకు సార్ అట్లా అని మీరు అడగచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదండి. ఇతను మాత్రం ఎంప్లాయీనే గతంలో, హీ వాజ్ ఎంప్లాయీ ప్రీవియస్లీ, కానీ వీళ్ళు ఎంప్లాయీస్ కాదు కదా ఆ సంస్థకు గతంలో. కాబట్టి వీళ్ళకి వీళ్ళకి వచ్చే పెన్షన్ మీద ఫ్యామిలీ పెన్షన్ ను మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్డింగ్ కింద తీసుకోకూడదండి. ఈజ్ ఇట్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. Yes, sir. Okay. So family pension is the pension given to dependents of a deceased employee, deceased ex-employee. Okay, అది మనం చూసాము. We will go to next slide. So taxable salary, computation of taxable salary will be like this: basic salary, basic pay you are going to take, then allowances, then perquisites, then profits in lieu of salary. ఈ నాలుగిటిని కలపడం జరుగుతుందండి. 4 హెడ్స్ కింద వచ్చిన అమౌంట్స్ ని కలపడం జరుగుతుంది. ఆ కలపగా వచ్చిన అమౌంట్ నుంచి దీస్ డిడక్షన్స్ యు ఆర్ గోయింగ్ టు అలో అండర్ సెక్షన్ 16. సెక్షన్ 16 ప్రకారం డిడక్షన్స్ ఉన్నవండి, తగ్గింపులు ఉన్నవి, వాటిని తీసివేయడం అనేది జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, దీన్ని ఇంకొక పదంతో కూడా పిలుస్తారు. వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్? ఇంకొక పదం, వాట్ ఈస్ వెరీ గుడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అంటామండి. ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అన్న ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్న ఒకటే. దెన్ స్టాండర్డ్ డిడక్షన్. ఈ 3 తగ్గింపులు అనేవి అందివ్వటం అనేది జరుగుతుందని డిడక్షన్స్ అండర్ 16. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో పిక్ ది డిడక్షన్ విచ్ ఈస్ నాట్ అలౌడ్ అండర్ సెక్షన్ 16 అని చెప్పి 3 ఇచ్చి ఇంకొకటి వేరేది ఏదన్నా ఇస్తే దట్ యూ హ్యావ్ టు టిక్. ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, దెన్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, దెన్ స్టాండర్డ్ డిడక్షన్. దీస్ 3 ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఇస్తే అది మీరు అనుమతించకూడదండి. మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లీజ్ చెక్ ప్రాపర్లీ. ఓకే, అవి చూసి అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ అండ్ solve it and answer the question. Okay, now coming to allowances. Allowance అంటే ఏంటండి? వాట్ డు యు మీన్ బై allowances? తెలుగులో ఏమంటామండి అలవెన్స్ ని? ఎస్, తెలుగులో ఏమంటామండి? తెలుగు మీడియం స్టూడెంట్స్ లేరా అసలు? ఆర్ దేర్ నో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్? సిద్ధార్థ్, you turned on your mic. Yes, are you from Telugu medium?
No, sir, I am Siddharth. English medium, So sir. total, English medium. okay, total class is of English medium students only. So I need not explain in Telugu. Can you understand totally in English? Yes, sir. Yes, sir. Okay. Okay, I will explain totally in English only. So allowances, nothing but certain kinds of amounts paid for a specific purpose. Okay, payments in cash for a specific purpose. Like let us take for example, DA. What is DA? Dearness allowance. Dearness allowance, sir. What do you mean by DA? What is dearness allowance? Ravi, Konreddy Srivani, Ravi, yes, Nitin. What is the meaning of DA? Dearness allowance. Sri Harshini, Government Degree College, Armoor. Yes, you turned on your mic. What is DA? Dearness allowance. See, dearness allowance means, see, every year prices will increase. So in order to meet that price rise, in order to meet the expenditure related to increase in price, the organization is going to pay certain additional amount. That amount is known as a dearness allowance. Adjustments. సిద్ధార్థ్, వెరీ గుడ్. ధరలు పెరుగుదలను తట్టుకోవడం కోసం ఇచ్చే అదనపు మొత్తాన్ని డియర్నెస్ అలవెన్స్ అంటామండి, కరువు భత్యము అంటాం తెలుగులో. ఓకే, డి విజయ్ కుమార్. దెన్ యూ హ్యావ్ హెచ్ఆర్ఏ. ఎస్ విజయ్ కుమార్, ఎనీ క్వశ్చన్ ఈస్ దేర్ ఫ్రమ్ యూ? No, sir. I am saying that HRA, that only, sir. Okay. Priyanka, Pajuri Priyanka. Yes, any doubts? You turned on your mic. Sir, I think house rent allowances, sir. HR. Okay, very good. Pajuri Priyanka, very good. House rent allowance. So it is given for meeting the expenditure related to house rent. It is given to meet the expenses, raised expenses of certain commodities. మనకు నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, వాటి యొక్క ధరలు నిరంతరం పెరుగుతుంటాయి. దాన్ని తట్టుకోవడం కోసం, ఆ పెరుగుదలను తట్టుకోవడం కోసం డిఏ ఇస్తారు. సో రెంట్ని తట్టుకోవడం కోసం, అద్దె నిరంతరం చెల్లించడానికి కొంత అదనపు మొత్తం ఇవ్వటం జరుగుతుంది. దట్ ఈజ్ హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె భత్యము అంటాం. సి, దీస్ ఆర్ స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ అమౌంట్స్. ఆ అమౌంట్ దానికోసమే వాడాలండి. నార్మల్గా డిఏ షుడ్ బి యూజ్డ్ ఫర్ దట్, హెచ్ఆర్ఏ షుడ్ బి యూజ్డ్ ఫర్ మీటింగ్ ది ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు హౌస్ రెంట్. దానికోసం స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంది, దానికే వాడాలి నార్మల్గా. బట్ ఇన్ రియల్ లైఫ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఈవెన్ దో ఐ ఆమ్ రిసీవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యాజ్ హెచ్ఆర్ఏ, I am paying only 8,000 for rent. Remaining 2,000 I will use that 2,000 for any other purpose. యాక్చువల్గా 10,000 రెంట్ కింద నాకు హెచ్ఆర్ఏ కింద వస్తున్నప్పటికీ నేను 8,000 పెట్టి రెంట్ తీసుకొని ఇంట్లో ఉంటున్నాను. ఆ మిగిలిన 2,000 గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను దేనికన్నా వాడుకోవచ్చు అండి యాక్చువల్. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, సింప్లీ స్పీకింగ్, ఫర్ స్పెసిఫిక్ పర్పస్ వాట్ ఎవర్ అమౌంట్స్ దట్ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్, those other kinds of payments are known as allowances. See, for the purpose of meeting some particular requirement, particular గా రెంట్ కట్టడానికే, particular గా ధరల పెరుగుదలను తట్టుకోవడానికే. Did you understand the concept of allowance? Yes, sir. Okay. Yes, sir. So okay. So how many kinds of allowances are there? Motor allowances. Yes. Electricity allowances. No. Division of allowances. Division. Have you got any idea? Two Yes. types. What are the two types? For special category employee and for general employees. No. That is another division. Sir, in so this general is the- employees, fully, sir. No, for not like general that. You see, this is the original division of fully taxable allowances, partially taxable allowances, and fully exempted allowances. These are the Sir, three these are kinds of. subdivided. Sir, these are subdivided for general employees. No, not like that. Not like that. For any kind of employees, mainly this is the main division of allowances: fully taxable allowance, partially taxable allowance, and fully exempted allowance. Okay, this is the main division.
Okay, whatever you are saying, that is subdivision, but this is the main division. Okay, sir. Is it clear? Is it clear, Manasa, Saudam? Okay. Sir. Right. Okay, right. Coming to these are the fully taxable allowances for any employee. Dearness allowance, additional dearness allowance and dearness pay, then fixed medical allowance, then tiffin allowance, servant allowance, non-practicing allowance. Yes, what is non-practicing allowance? Any idea? What is non-practicing allowance? Any idea is there for you? No, sir. Non-practicing allowance means, suppose I am working as a doctor in a government hospital. I opened my separate private clinic. See, doctor means normally 24/7, a doctor is supposed to be available to the public. Am I correct? Yes, sir. If I open my private clinic, I will not be available 24/7 to the government. No, sir. I will not be available. So in order to prevent that, I will be paid certain additional allowance. That is known as non-practicing allowance. So that is also fully taxable. Then hill allowance, warden allowance, deputation allowance, overtime allowance, any other kinds of allowances. So all these are fully taxable. Whatever amount that you receive under these heads, under these kinds of allowances, those are fully taxable. Sir, it Okay. also includes marriage allowance. Yes, my marriage allowance, different kinds of allowances are there. City Okay. compensatory allowance. CT compensatory allowance, yes, they are there. Okay. Main ones I focused. Okay. So those Okay, sir. you can show under other kinds of allowances. Okay. Now coming to partially taxable allowances. See, partially means only some part of it is taxed, remaining is not taxed. See, let us take for example transport allowance. What is transport allowance? Any idea? From one place to another place. Very good, very good. It is the amount paid to enable the employee to move from one place to another place. Another place. To help the employee commute from one place to another place. Okay. See, in a total amount received, exemption limit is 1,600 per month. Remaining is taxable. For a handicapped person, it is 3,200 per month. Okay. For a handicapped person, 3,200 per month will be given as exemption. But for ordinary person, it is 1,600 per month. Remember this. This is important. These points are important. Education allowance. Education allowances are allowed for up to only 2 children. That too per child 100 rupees only. So per year, allowable education allowance for maximum of 2 children, 2 into 100 into 12. 2 into 100 into 12. 2,400, sir. 2,400 it will become. These points are important, please remember. Then hostel allowance. It is per child 300 rupees only. That too up to maximum of 2 children only. So 2 into 300 into 12. 2 into 300. 7,200, sir. Okay, very good. 7,200 only. Then special allowance. Different other kinds of allowances are there. They will be allowed as exemption only up to whatever amount that you spent for official purposes, that will be allowed. Remaining for personal purpose, whatever amount is left over, that amount will be charged. That amount will be taxed. Did you understand? Is it clear? Okay, certain other kinds of allowances are there. On them, whatever amount that you spend for official purpose, that will be tax free. But whatever amount that is remaining, that you use for your own purpose, for personal purpose, that amount will be charged to tax. Okay. Coming to HRA. So HRA is also partially taxable allowance. So I hope you have done the problems on HRA in the second year, that is 4th semester of your BCom. HRA calculation, the best of 3. See, you can see these kinds of calculations. Least of the following, yes. Least of the following. Okay, lowest of these amounts is exempt.
50% of basic salary for those living in metro cities. What are the metro cities? How many metro cities are there in our country? 4, sir. Hyderabad. 4. 4. 4. Mumbai, What are the Delhi, four? Kolkata, Mumbai, Chennai, Delhi, sir. Kolkata and Chennai. Very good, very good. Delhi, Mumbai, Mumbai, Kolkata, Kolkata, Chennai, sir. Kolkata, and Chennai. and Chennai. These are the 4 metropolitan cities in our country. So 50% of basic salary plus if it is non-metro means it is 40% of salary, sir. 40. Very good, very good, very good. So then next one, this is one calculation. Either of these two will remain. If you are residing in an ordinary city, 40% of basic salary will be calculated. That is non-metro. If you are residing in a metro city, 50% of your basic salary. First calculation is HRA, actual HRA. Second one is either of these two. And third one is actual rent page minus 10% of Minus salary. 10% of salary. Of these three, the least amount will be allowed as exemption. Remaining amount is taxable. Is it clear? Yes, sir. Yes. Is it clear to you? Yes, Okay, sir. Okay. Oh, right. Then coming to another allowance, entertainment allowance. Entertainment allowance, initially I mentioned in exemptions under section 16. What are the 3 exemptions under section 16? Yes. What are the exemptions under section 16? Entertainment, professional, standard deduction, sir. Very good. Entertainment allowance, professional tax, and standard deduction. So remember, entertainment allowance is given only for government employees. For private employees, entertainment allowance is not allowed as exemption. And again, there is a condition for government employees also. Least of these two, lowest of these two will be allowed. That is 20% of basic salary and 5,000. In these two, whichever amount is the lower amount, that will be allowed as a deduction. Is it clear to you? Yes, sir. So maximum amount allowed as deduction under entertainment allowance, it means is rupees 5,000, not more than 5,000. It implies. Okay. Now coming to fully exempt allowances. So these allowances are fully exempt. Foreign allowance, then allowance to High Court or Supreme Court judges, then compensatory allowance, UN allowance. UN means United Nations. Okay. So foreign allowance. So those who are working under government sector, but posted abroad, like Indian Foreign Service employees. Let us take, for example, IAS, IPS, IFS. IFS means Indian Foreign Service. Those who are working abroad in foreign countries and receiving certain amount as foreign allowance, that amount is fully exempt. And whatever allowances that are paid to High Court or Supreme Court judges, that is fully exempt from tax. Compensatory allowance, though that kind of allowance which is paid to government employees working in different difficult remote areas, that also compensatory allowance is also allowed as exemption. Those employees who are working under United Nations organization, UNO, those amounts are also, those allowances are also exempt. So this you should remember, please. Is it clear to you? Yes. Yes, sir. Okay. So allowances, how many kinds we have seen? Fully taxable, partially taxable, and fully exempt allowances. 3 kinds of allowances are there. Now coming to perquisites. What is a perquisite? Yes, what is a perquisite? Benefit provided by employer to employee. Yes. Benefits, sir. Then okay, very good, very good. I am very happy. It may be Priyanka. in kind or cash, sir. Very good. Rushikesh Singh, GDC Patancheru. Very good. Okay. The difference between allowance and perquisite is allowances are paid only in cash.
but perquisites may be paid in cash or kind. Okay. Now coming to perquisites, different kinds of perquisites you can see. Monetary perquisites, non-monetary perquisites. Means those which are paid in cash, those which are paid in a kind. Okay. Now coming to taxable perquisites, these are fully taxable. Rent-free accommodation, you remember this. Rent-free accommodation, then company car for personal use, interest-free or concessional loans, educational facilities for children, club membership fees, fee or discounted goods or services. These are all fully taxable perquisites. We have to remember it. Okay, in multiple choice questions, they will ask, out of the following, which are taxable perquisites or which are tax-free perquisites? Like that, you can face question. These are tax-free perquisites. On them, there is no tax. Okay. So medical facility provided, laptop, computer for official use, then health insurance premium paid, gifts in kind. So you remember, exempt up to a maximum of 5,000 per annum only. Okay. Telephone and mobile bills provided, that is used for official purpose only. See, these are tax free, means on them tax is not going to be there, but these are conditions that you have to reach. You have to remember. Okay. So I am mentioning medical facility, it is free. Whatever benefit that you receive from medical facility perquisite, that is free. But what is the condition? It is fully exempt only if treatment is done in government hospital or approved hospital. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితేనే, లేదా ఎంపానల్డ్ హాస్పిటల్స్ అంటాం, అప్రూవ్డ్ హాస్పిటల్స్ అంటాం, వాటిలలో ట్రీట్మెంట్ అయితే మాత్రమే మనం ఎగ్జెంప్షన్ గా ఇవ్వటం అనేది జరుగుతుందండి. సిమిలర్లీ కండిషన్స్ యూ హ్యావ్ టు రీచ్. Is it clear to you? Yes. What is the doubt? Approved hospitals ante recognized by the government ena sir. Yes. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే, దే విల్ గివ్ ఏ ప్యానల్, ఈ హాస్పిటల్స్ లో చేసుకుంటేనే మేము ఇస్తాము. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ప్రైవేట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ, లెటెస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక లిస్ట్ అందజేస్తారు నాకు, రేపు పొద్దున నీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే, మెడికల్ ట్రీట్మెంట్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఇన్ దీస్ హాస్పిటల్స్. ఇఫ్ యూ గెట్ ట్రీట్మెంట్ డన్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఓన్లీ, ఐ విల్ యాక్సెప్ట్, అదర్వైజ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అని దే విల్ ప్రొవైడ్ మీ విత్ ఎ లిస్ట్. అందులో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటేనే నాకు ఎగ్జెంప్షన్ అనేది వర్తిస్తుందండి. ఇస్ ఇట్ క్లియర్ నౌ? సార్ వన్ డౌట్. Yes, please. Yes, Manasa. Sir, Yes. perquisite up to in kind up to 5,000, right, sir? It is No, in case of gifts only I am mentioning. Gifts in kind only up to 5,000 per annum. Its value. Yes, sir. If it increase, it is taxable more than 5,000. Yes. Very good question. Let us take for example, I received a mobile phone from my employer. Let us take, its value is 25,000. Let us take for example. So up to 5,000, I need not show. Remaining balance 20,000, I have to include. Is it clear to you? Yes, sir. So I received a gift worth 25,000 from my employer. Up to 5,000, I need not show. Remaining of 20,000, I have, it is taxable. Now, in the initial discussion, one girl interacted with me under specified employees and in case of allowances. Now, in perquisites, this term will come. In perquisites, taxable only for specified employees. Who is that girl who interacted with me then? Srivani? Have you interacted with me in the initial discussion of allowances? In categorization of allowances like this? No, sir. Then who interacted with me? Okay. Now see, here in perquisites it will come. Perquisites are taxable only for specialized employees, specified employees like directors or other high ranking officials. వాళ్ళకు మాత్రమే ఈ perquisites అనేవి taxable అండి. Company owned accommodation, sweat equity or ESOPs and stock options, transfer of assets. These are taxable only for high cadre employees.
For ordinary persons, ordinary employees, they are not taxable. These 4 you remember. Is it clear to you? Okay. Yes. Well, we will see. We will see. So those are the basics in relation to income from salaries. Okay. We have seen what is a salary, what are the features of salary, allowances, perquisites, categorization of perquisites, categorization of allowances. Now coming to quickly, we will see certain multiple choice questions. Okay. Some multiple choice questions. One is first one. Which of the following is a perquisite? Yes. Which of the following is a perquisite? HRA. Rent-free accommodation. Rent-free accommodation. Rent-free accommodation is a perquisite. Okay. Then standard deduction from salary in the assessment year 2024-25 is 50,000. Please remember. Normally we are doing under మనం చదువుకునేది మొత్తం కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లోనే ఉందండి. యాక్చువల్గా మన బుక్ ఫాలో అవుతున్న బుక్. యాక్చువల్గా మీకు స్పెసిఫిక్ గా న్యూ ట్యాక్స్ రెజిమ్ అని ఇస్తే యూ హ్యావ్ టు పిక్ 75,000. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అని ఇస్తే 50,000. ఏమి ఇవ్వకుండా ఇస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజిమే చూడండి ప్రస్తుతానికి. ఇట్ ఈస్ 25,000. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్? బోనస్, హెచ్ఆర్ఏ, ఫారెన్ అలవెన్స్ టు డిప్లొమాట్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. మీకు ఫుల్లీ ఎగ్జెంప్ట్ అలవెన్సెస్ లో ఇంతకు ముందు చెప్పాను. ఫారెన్ అలవెన్స్, ఓకే, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ అని ఇట్లా చెప్పాను మీకు. Yes, sir. Employers contribution to provident fund exceeding 7.5 lakhs per annum is fully taxable. Taxable. Fully taxable. Entertainment allowance is deductible to Only all government. employees, private employees, government employees, none. మీకు ఇంతకు ముందే చెప్పాను. I already explained. Entertainment allowance is allowed as deduction to only government employees. Government employees. That also I told the maximum limit also. What is the maximum limit? 3,000, sir. 5,000. Very good. Only 20%. 5,000 is allowed as deduction. Maximum amount is 5,000 only. Vijay Kumar, very good. Gratuity received by a government employee is fully exempt. Please remember, gratuity is a retirement benefit. Actually, it is fully exempt for government employee. For private employee, it is exempt up to a certain limit only. Please remember. Okay. Relief under section 89 is for salary received in arrears. That you remember, please. Relief under section 89 is for salary received in arrears. What is arrears? What do you mean by arrears? బకాయిలు. Which is not Very paid. good. Bakayalu, which is not paid, which is due but not paid. Okay, so that amount you can calculate relief in that amount under section 89. You remember that for the time being. Okay. Yes, please. Yes. రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అంటే మీనింగ్ ఏంటి సార్? ఆ వర్డ్, ఆ టర్మినాలజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలీఫ్ అంటే మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతం వాట్ ఈస్ ద ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వీఆర్ ఇన్ 2025-26. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నామండి మనం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాము. 2000 దీనికంటే ముందు 2 ఫైనాన్షియల్ ఇయర్స్ వేసుకుంటున్నాను. 2023-24 అండ్ 24-25 2 ఫైనాన్షియల్ ఇయర్స్ వేసానండి నేను ఇక్కడ. చూడండి, ఏరియర్స్ అంటేనే మనం ఏమనుకున్నాము, బకాయి అనుకున్నాం. ఈ సంవత్సరం నాకు 2023-24లో 3 లక్షలు రావాల్సి ఉంది నా గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లానే 2024-25లో నాకు 4 లక్షలు రావాలండి, గవర్నమెంట్ ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 7 లక్షలు తెచ్చి నాకు ఇప్పుడే ఇస్తామంటున్నారు, 2025-26లో ఇస్తామంటున్నారు 7 లక్షలు. అంత అదృష్టం ఉందో లేదో నాకు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, నాకు 2023-24లో 3 లక్షలు రావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. 2024-25లో 4 లక్షలు రావాలి. ఈ 2 కలిపి ఇప్పుడే ఇస్తామన్నదండి గవర్నమెంట్. 7 లక్షలు మొత్తం నాకు ఇప్పుడే ఇస్తా అంటున్నారు. ఇప్పుడు చూడండి, మీకు ట్యాక్స్ బ్రాకెట్ తెలుసు కదా, 5%, 10%, 20%, 30% ఇట్లా రకరకాలుగా ఉన్నవి కదా. ఈ 7 lakhs నేను ఈ ఇయర్ లోనే తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 10% బ్రాకెట్ లోనే ఉన్నా. ఈ 7 lakhs ఈ ఇయర్ లోనే తీసుకుంటే నేను డైరెక్ట్ 30%కు జంప్ అవుతున్నాను అనుకోండి. మరి ఇది వాస్తవానికి నాకు ఎప్పుడు రావాలండి? గత లాస్ట్ 2 years లోనే రావాల్సి ఉండే.
అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తే నా ట్యాక్స్ పెరుగుతున్నది కదా కట్టడానికి, Yes, అప్పుడు sir. నాకు నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ఈ 7 లక్షలను నేను 2 సంవత్సరాలకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఐ కెన్ అడ్జస్ట్ దట్. అట్లా అడ్జస్ట్ చేస్తే నేను 30% బ్రాకెట్ నుంచి 20%కు పడిపోవచ్చు. అప్పుడు నా పన్ను భారం తగ్గుతుంది. ఇట్ విల్ రెడ్యూస్ మై ట్యాక్స్ బర్డెన్. అట్లాంటి ప్రొవిజన్ ఎక్కడ ఉన్నది అంటే అండర్ సెక్షన్ 89 లో ఉందండి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ నౌ? Yes, sir. Yes, sir. Thank you. Yes, sir. Right. So that you remember under section is important. Okay. So not only this, any subject you have to remember with sections. మీకు బిజినెస్ లాస్ వస్తుంది, బిజినెస్ లాస్ లో కూడా సెక్షన్స్ ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా సెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు దిస్, taxability of advance salary is based on, you remember this, ఏరియర్స్ కు ఆపోజిట్ అడ్వాన్స్ అండి. ఇంకా ముందు రాబోయే జీతాన్ని కూడా మనం ఇప్పుడే తీసుకుంటాం. ఏరియర్స్ అంటేనేమో బాకీ, అడ్వాన్స్ అంటే వచ్చే సంవత్సరాన్ని కూడా ఇప్పుడే తీసుకుంటాం. దట్ ఈస్ ట్యాక్సబుల్ బేస్డ్ ఆన్ ఎర్లియర్ ఆఫ్ డ్యూ ఆర్ రిసీట్. ఈ రెండిట్లో ఏది ముందైతే దాని బేసిస్ మీద మనం వీఆర్ ట్యాక్సబుల్. ఓకే, అది ఎప్పుడు తీసుకుంటే అప్పుడు, లేదా ఎప్పుడు డ్యూ అయితే అప్పుడు, ఆ రెండిట్లలో ఏది ముందైతే దాన్ని బేస్ మీద మనం వీ హ్యావ్ టు పే ట్యాక్స్. పెన్షన్ రిసీవ్డ్ బై రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలా వద్దానండి? ఈజ్ ఇట్ ట్యాక్సబుల్? Yes, sir. Fully taxable. Okay, right. Fully taxable. Very good. Pension is equal to salary, I mentioned. That is fully taxable. Areas of salary are taxable in year of receipt. You please remember. అవి ఏ సంవత్సరంలో తీసుకుంటే మనం ఆ సంవత్సరంలో ట్యాక్స్ కట్టాలి. బట్ సెక్షన్ 89 ఉపయోగించుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 2025-26 ఇయర్లోనే నేను తీసుకుంటున్నా, గత 2 సంవత్సరాలు కూడా. కాకపోతే వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు 24, 25, 23, 24 ఇయర్లోకి పోయి నేను ట్యాక్స్ కట్టలేను. కాకపోతే ఈ 25-26లోనే కడుతున్నాను. వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని 20% బ్రాకెట్లోకి తెచ్చుకొని నేను కట్టేసుకుంటాను. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ ఓన్లీ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. లీవ్ ఎన్కాష్మెంట్ ఫర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ partially exempt. Please remember. Sir, leave encash. Yes. Meaning ఏంటి sir? Leave encash. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీకి సంవత్సరానికి ఒక సంస్థ 15 రోజులు లీవ్గా వాడుకోమని అవకాశం ఇచ్చింది. వాళ్లకు ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ లీవ్ వాడుకోకపోతే మీకు దీని బదులు డబ్బులు ఇస్తాము అని చెప్పింది. వాళ్ళు డబ్బులు తీసుకున్నారనుకోండి, లీవ్, వాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఉన్నది, లేదా లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం అసలు లేదనుకోండి, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. దట్ ఈజ్ లీవ్ ఎన్కాష్మెంట్. డిడ్ యూ అండర్స్టాండ్? లీవ్ వాడుకోకుండా దాని బదులు డబ్బులు తీసుకున్నారండి. దట్ ఈస్ ఇన్ ఏ సింపుల్ టర్మ్. దాన్ని క్యాష్ లో కన్వర్ట్ చేస్తారు. వెరీ గుడ్. సో దట్ ఈస్ పార్షియల్లీ ఎగ్జెంప్ట్ ఫర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? దాని మీనింగ్ అర్థమైందండి? Yes, sir. ఓకే. యూనిఫామ్ అలవెన్స్ ఈజ్ ఎగ్జెంప్ట్ టు ద ఎక్స్టెంట్. గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ అలవెన్స్ కొన్ని మీకు అలవెన్స్లలో ఇంతకు ముందు చెప్పాను. ఫుల్లీ ట్యాక్సబుల్, పార్షియల్లీ ట్యాక్సబుల్, అట్లా 3 డివిజన్స్ చెప్పాను. యూనిఫామ్ అలవెన్స్ కింద కొంత అమౌంట్ ఇస్తే దాని మీద ఎంత ఎక్స్పెండిచర్ అయితే అంతవరకు ఎగ్జెంప్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆర్టీసీలో పనిచేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఆర్టీసీలో పనిచేస్తున్నప్పుడు ఆర్టీసీ వాళ్ళ కాకి డ్రెస్ ఉంటుంది కదండి, బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వేసుకోవాలి. నాకు సంవత్సరానికి 10,000 ఇచ్చారనుకోండి, 2 జతలు కుట్టించుకోమని, 2 జతలు కొనుక్కోమని. నా ఖర్చు 9,000 అయింది. మిగిలిన 1,000 రూపాయల మీద నేను ట్యాక్స్ కట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? సో ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సాలరీ? Gratuity, commission, interest on securities, bonus. Which one is not component of salary? Interest on securities. This is not a component of salary. Please remember. Gratuity gani, commission gani, bonus gani, they are all part of salary. Taxable portion of gratuity for a private employee is partially exempt. గుర్తుపెట్టుకోండి, గ్రాట్యుటీ అనేది రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఎట్లనైతే రెగ్యులర్ గా వచ్చేది పెన్షన్,
వన్ టైం ఇచ్చేది గ్రాట్యుటీ, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్ట్, బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి పార్షియల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. దట్ యూ ప్లీజ్ రిమెంబర్. సార్ వన్ ఓకే, డౌట్. ఎస్ ప్లీజ్. ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనేది సాలరీలో కాంపోనెంట్ కానప్పుడు ఇది దేని కిందకి వస్తుంది సార్? అంటే ఈజ్ ఇట్ కమ్స్ అండర్ బిజినెస్? No. Very good question. Interest on securities, it is capital gains. ఓకే Okay, సార్. capital gains లో తీసుకుంటాం. ఓకే, ఓకే సార్. now coming to this, transport allowance is exempt up to, మీకు ఇంతకు ముందే చెప్పాను, 1600 per month transport allowance. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎంత అని చెప్పానండి? 32. 3,000. Very good. That you remember, please. 32. Okay. Salary received from more than one employer is, ఒక ఎంప్లాయీ కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు నుంచి కూడా మనం జీతం తీసుకుంటే అది ఏం చేయాలండి? ఎక్కడ చూపించాలి? ఎస్, Taxable under other sources. సాలరీ సార్. no income, it should be shown under taxable under salary only. ఓకే, ఎంతమంది దగ్గర నుంచి అన్నా తీసుకున్నా సరేనండి, ఎంతమంది యజమానులు ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లెట్లు ఉండొచ్చు అని మీరు అడగచ్చండి. నేను చెప్తాను చూడండి. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నానండి. డే టైం మొత్తం లెక్చరర్ గా చేస్తాను. సాయంత్రము చెన్నై షాపింగ్ మాల్ దగ్గరికి పోయి నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాను అనుకోండి. అక్కడ నాకు యజమాని ఉన్నారు, ఇక్కడ కూడా నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇద్దరు యజమానులు ఉన్నారు కదా, ఇద్దరి దగ్గర జీతం తీసుకుంటున్నాను కదా. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, కాబట్టి both I have to show under income from salary only, taxable under. Okay, next, allowances granted to high court judge is, మీకు ఇంతకుముందు చెప్పాను, ఫుల్లీ ఎగ్జెంప్ట్ అలవెన్సెస్ లో హైకోర్టు జడ్జికి ఇచ్చిన అలవెన్స్ కూడా ఫుల్లీ ఎగ్జెంప్ట్. salary received by an MP is taxed under other sources. Okay, tax free perquisites are medical facility in a government hospital. Yes, okay, sir. perquisite value of a car provided for both official and personal use is partially taxable. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ పర్పస్ కి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఎగ్జెంప్షన్ ఇస్తాం, పర్సనల్ గా యూజ్ చేసుకున్నది taxable. డియర్నెస్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ taxable. Is it clear? Yes, is it clear to you? Dearness allowance is fully taxable. Is it clear to you now? Yes, sir. Okay. Now you see, please. నాకు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ వేశారు కదా ఒక అమ్మాయి, ఏమిటండి అది క్వశ్చన్? ఒకటి మళ్ళొకసారి అడగండి. ఏ క్వశ్చన్స్? ఇందులో ఒక క్వశ్చన్ వేశారు కదా ఒకసారి, ఎవరో ఏదో క్వశ్చన్ వేశారు కదా. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ, ప్లీజ్. నేను వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ ఐ గేవ్? క్యాపిటల్ అన్నారు సార్. No. Sorry. That is not. That should be shown under income from other sources, not capital gain. Okay, other sources కింద చూపించాలండి, క్యాపిటల్ గెయిన్ కాదు. క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు చూపిస్తాము అంటే మనం ముందు స్లైడ్స్ లో చెప్పుకుంటాము, నెక్స్ట్ రేపు. క్యాపిటల్ గెయిన్స్ అని ఎప్పుడు అంటామంటే ఒక ఆస్తి మనం వాడుకుంటాం కొన్ని రోజులు, తర్వాత అమ్మేస్తాము, అటువంటప్పుడు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే మనం ఒక చోట ఇన్వెస్ట్ చేసాము, దాని మీద ఇంట్రెస్ట్ కావచ్చు లేదా దాని మీద డివిడెండ్ కావచ్చు, రెగ్యులర్ గా వస్తుంది మనకు. Okay, సో sir. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, దట్ షుడ్ బి షోన్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. Other heads. Okay, I am so sorry. Okay, now coming to next questions we will see. Sir, in 19th bit I have a doubt. Okay, let me share the 19th bit. I will come to 19th. Yes, please. Screen కనబడట్లేదు. Screen you are not able to see? Yes, sir. I think that's Okay. I will share it. Screen sharing. Okay, there is a problem. Okay, right. I will show. Is it visible now? Yes, sir. Yeah, sir. Yes, sir. Yes. What is the doubt? Sir, ఆప్షన్ సి లో ES OPS ఉంది కదా సార్, దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్? అంటే మీనింగ్ అని ఫుల్ ఫామ్. Very good question. Employee stock ownership plan, it means employee stock ownership plan అంటే ఎంప్లాయీని ఒక సంస్థలో భాగస్థునిగా తీసుకోవటం అన్నట్టు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇఫ్ ఐఎమ్ రైట్. మనకు సహారా కంపెనీ పేరు విన్నారు కదా, సహారా సంస్థ, సహారా పరివార్ అంటారు. ఇక్కడ అందరూ ఓనర్సే, ఎంప్లాయీస్ ఎవరు లేరు, అందరికి వాటా ఇచ్చామంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారండి? సహారా ఎస్టేట్స్ ఉన్నాయి, సహారా చాలా పెద్ద సంస్థ దేశంలో. నో సార్. సహారా వినలేదా ఎప్పుడు? నో సార్. ఇక్కడ అందరూ ఓనర్సే, ఎవరు ఎంప్లాయీస్ లేరు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి మేము షేర్ ఇచ్చాము అని అంటారు. ఆల్ ఆర్ ఓనర్స్, దేర్ ఈస్ నో ఎంప్లాయీ దేర్. సో అట్లా ఎంప్లాయీని కూడా సంస్థ యాజమాన్యంలో భాగం చేయడం స్కీమ్ అని అంటారు. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ అంటాం దాన్ని. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ నౌ? Yes, sir. Is it clear? Okay. Coming to this. See, previous నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత మనం గత పేపర్లలో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని అని ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, మనకు 7-8 సంవత్సరాలు అయిందండి సిపి గెట్ వచ్చి, కానీ గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ అయింది. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతుండేనండి ఈ సిపి గెట్ లో. కాబట్టి గత 2 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్స్ నేను సేకరించాను. మీకు మనం దాని గురించి చూద్దాం జస్ట్ లైట్ గా. ఓకే, కమింగ్ టు దిస్. ఎనీ బెనిఫిట్ రిసీవ్డ్ బై, ఓకే ప్లీజ్, గ్రూప్ లో పెట్టారు కదా ఆల్రెడీ. ఓకే, those questions related to income tax I am sharing. Any benefit received by the employee from his employer in addition to salary in cash or in kind of income is defined as, అనుకున్నాం కదండి మనం, పరిలబ్ధి అని అనుకున్నాం కదా, పెర్క్విజిట్. క్యాష్ లో కానీ కైండ్ లో కానీ ఏమన్నా ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా ఇస్తే దాన్ని మనం పెర్క్విజిట్ అంటాం, పరిలబ్ధి అంటాం తెలుగులో. An individual who transfers any house property to his or her spouse without adequate consideration will be charged to tax on deemed owner. ఇప్పుడు స్పౌజ్ అంటే జీవిత భాగస్వామి అండి. మొగుడు ఉంటే పెళ్ళాన్ని స్పౌజ్ అంటారు, పెళ్ళం ఉంటే మొగుడిని స్పౌజ్ అంటారు. ఒక స్పౌజ్ కి ఎటువంటి తగిన ప్రతిఫలము లేకుండా, పారితోషికము లేకుండా, తగినంత పారితోషికము లేకుండా ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేయాలండి? ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళనే డీమ్డ్ ఓనర్ గా గుర్తించి ట్యాక్స్ విధించే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని డీమ్డ్ ఓనర్షిప్ అంటాం. డిడ్ యు అండర్స్టాండ్? ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఇవ్వండి. ఇది లాస్ట్ ఇయరే వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేజ్, అవుట్స్టాండింగ్ సేల్స్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పెన్సెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్, ఏమంటామండి? లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేజ్, చెల్లించిన జీవిత బీమా ప్రీమియం, బకాయి ఉన్న అమ్మకం పన్ను ఖర్చులు, ఈ రెండింటిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తామండి? ఇక్కడ It is not related to business, sir. Not related to business. Or Okay. profit. Inadmissible. అయితే ఇక్కడ ఒక నిమిషం, మనం బిజినెస్ వర్క్ పోలేదు కదా, ఇంకా శాలరీలోనే ఉన్నాం కదా, మనము శాలరీలోనే ఉన్నామా? Yeah, sir. ఈ క్వశ్చన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ యాక్చువల్లీ. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేజ్, అది మనము ఈ ఒక్క స్లైడ్ కు సంబంధించిన క్వశ్చన్ మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, కానీ ఇప్పుడు ఒక్కసారి మీకు చెప్తున్నాను. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కాంప్యూట్ చేసేటప్పుడు ఏవైతే ఖర్చులు, పర్సనల్ ఖర్చులు ఉంటాయో అవి ఆమోదించడం జరగదండి, దే ఆర్ ఇన్అడ్మిసిబుల్. ఓకే, ఏవైతే ఖర్చులు బిజినెస్ కు సంబంధించినవి ఉంటాయో అవి అడ్మిసిబుల్. ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పర్సనల్ కదా, కాబట్టి దట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్. కానీ అవుట్ స్టాండింగ్ సేల్స్ ఎక్స్పెన్సెస్, సేల్స్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ మనం కట్టవలసిన ఉన్నది, దట్ ఈస్ అడ్మిసిబుల్. Because it is related to business. అందుకని. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను, బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అలా వచ్చినప్పుడు చెప్తాను, బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ యూ రిమెంబర్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్. నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్, ఎన్ఆర్ఐ బాండ్స్. వాట్ ఈస్ ఎన్ఆర్ఐ? Non-resident Indian. Non-resident Indian. Okay, off is not there. Non-resident Indian bonds issued by RBI chargeable to tax at the rate of tax. వీటికి ఏమి పన్ను ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనము ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే టాపిక్ కాదు, ఇది మామూలుగా గుర్తుపెట్టుకోండి.
నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్, ఎన్ఆర్ఐ బాండ్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ, వీటి మీద ఎటువంటి పన్ను ఉండదండి. దే ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? ఏప్రిల్ 1. ఆదాయ పన్ను చట్టం, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ యాక్చువల్లీ ఎనాక్టెడ్ ఇన్ 1961, బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ April 1st April 1962. Please remember that. Okay. Next, the basis of determination of total income of a person is ఏమన్నదండి? సిటిజన్షిప్ బేసిస్ మీద ఇస్తున్నామా, రెసిడెన్షియల్ స్టేటస్ మీద? రెండు కలిపి. వెరీ గుడ్. మీకు ఇంతకు ముందు క్లాస్ లో అది అయి ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ ఇస్ ఇంపార్టెంట్. సిటిజన్షిప్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హియర్. Based on residential status only, income tax is going to be determined. Okay. So initially I mentioned income chargeable under salary is taken from section 15 నుంచి 17 వరకు అని ఇట్లా మీకు కొన్ని డివిజన్స్ చెప్పాను, సెక్షన్స్ చెప్పాను. సో మనం ఒక్కసారి స్టార్టింగ్ స్లైడ్ కి పోతే ఇమీడియట్ గా ఒకసారి చూపిస్తాను మీకు సెక్షన్ 15 అని ఎందుకు పెట్టాను. చూడండి, ఇక్కడ సెక్షన్ 15 to 17 అని ఉంది చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అని. అందుకని ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో మనం ఇఫ్ యూ చెక్ దట్ క్వశ్చన్ అగైన్, income tax is chargeable. Income is chargeable under the head of the salary under section 15. Okay. Next, the children education allowance మీకు ఇంతకు ముందే చెప్పానండి. So for 2 children only allowed as exemption, per child 200 rupees per month. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే మనకు సంవత్సరానికి ఎంత వచ్చిందండి పర్ యానం? 2 into 100 into 12 ఎంత వచ్చిందండి? ఎస్, 2400 for 2. వెరీ గుడ్. 2000. వెరీ గుడ్. 2400 వచ్చిందండి. నెక్స్ట్, సో దట్స్ ఆల్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. టుమారో we will in the next class we will check the remaining 4 heads of income. Okay, sir. Is it clear to you? Yes, Is sir. it clear? Yes, sir. Sir. క్లాస్ ఏమైనా బోరింగ్ గా ఉందా? ఏమైనా అర్థమవుతుందండి మంచిగానే? Is it clear? Yes, sir. Clear, sir. అర్థమైంది సార్, బాగా అర్థం. Okay, right. Thank you. సార్ శ్రీనివాస్ సార్, గంగిశెట్టి శ్రీనివాస్ గారు, డాక్టర్. Sir. Shall we close? Dear students and Ramesh sir, thank you for your kind concern and valid session. Students benefited well. What we expected, more than you render services to the welfare of the students in this session. You covered a lot of syllabus and model questions also you covered. Dear students, please learn those in your regular learning. Thank you so much from organizer side, sir. You are host, so you will close the meeting, sir. Or Okay, Naresh sir, sir okay. will be closed. Okay, Otherwise, I will close, sir. I will close, sir. I will If close. you do, sir. I will Thank you end. so much, sir. I Thank will. you so much. Thank you so much.